మనందరం నేర్చుకోవాల్సింది నో చెప్పటం ఎలా. లైఫ్లో ఇది చాలా ఇంపార్టెంట్. అవతల వాళ్ళు అడిగిన ప్రతిదానికి నువ్వు ఎస్ చెప్తే నువ్వు ఫెయిల్ అయినట్టే లెక్క. ముందు నో చెప్పండి, లేదా టైం తీసుకోండి, ఆలోచించి చెప్తానని చెప్పండి. అన్నిటికీ ఆన్ ద స్పాట్ ఆన్సర్ ఇవ్వాల్సిన పని లేదు. బాగా ఆలోచించాక అప్పటికీ నచ్చకపోతే నో అని చెప్పండి. అయితే అప్పుడు చెప్పే నో ఎస్లా ఉండాలి. హట్ అవ్వకుండా నో చెప్పడం ప్రాక్టీస్ చేద్దాం. ఎవడైనా మన ముందు ఒక ప్రపోజల్ పెడితే అది వాడి స్వార్థం కోసం, మనం పెడితే మన స్వార్థం కోసం. ఇందులో నో చెప్పినోడే విన్ అవుతాడు. ఒకవేళ అవతలాడి ప్రపోజల్ మీకు కూడా బెనిఫిట్ అవుతుందని తెలిసిన ముందు నో చెప్పండి. టైం తీసుకొని ఆలోచించి అప్పుడు ఎస్ అనండి. పిల్లలు తల్లిని అడిగిన, పెళ్ళాం మొగుడిని అడిగిన, నువ్వు నీ బాస్తో, సేల్స్మెన్ కస్టమర్తో, బ్రోకర్ బిల్డర్తో, ఈ కంట్రీ అంబాసిడర్ వేరే అంబాసిడర్తో అనుక్షణం ప్రపంచం అంతా జరిగేవి నెగోషియేషన్స్. ప్రతి నెగోషియేషన్లో నువ్వు విన్ అవ్వాలి అంటే నో చెప్పడం నేర్చుకో.